బిగ్ బాస్ మనకి తనుజ హౌస్ మేట్స్ అందరికి చెప్తారనమాట, చూడండి నాకు బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చారు, కన్ఫెన్షన్ రూమ్ లోకి పిలిచి ఫైల్ లిస్ట్ అవుదాం అనుకుంటే 3 lakhs మీరు పాయింట్స్ ఉన్నాయి కదా, అది మీరు కోల్పోయి అండ్ మీకు నామినేషన్స్ కూడా సేవ్ అవుతారు అండ్ మీకు ఆ ప్రైజ్ మనీ నుంచి 3 lakhs కట్ అవుద్ది. కానీ తనుజ ఏమంటారు, నేను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్తాను, సో నేను 3 lakhs నాకు ప్రైజ్ మనీ నుంచి కట్ చేయడం నాకు ఇష్టం లేదు అని తనుజ. అందరూ ఓకే బాగా రియాక్ట్ అవుతారా? ఈ కళ్యాణం పెద్ద ఆస్కర్ యాక్టింగ్ లాగా ఒక ఆ రూమ్ హాల్ నుంచి ఇదేమో నాయకు న్యాయం అనిపించి అని చెప్తానమాట. అప్పుడు ఇమాన్ అంటారు, ఒకసారి ఆలోచించాల్సింది కదా, ఇన్ని వారాలు గేమ్ ఆడావు, కష్టపడి గెలుచుకున్నావు, మరి ఏంటి నువ్వు అంటే, లేదురా నేను ఆడియన్స్ ఓటింగ్, నేను ఎప్పటి నుంచో ఆడియన్స్ ఓటింగ్ మీద వెళ్దాం అనుకుంటున్నాను కదా, ఈసారి కూడా ఆడించుకుందాం అనుకుంటున్నాను అనమాట. అప్పుడు వెంటనే తనుజ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను అనమాట. కళ్యాణ్ గార్డెన్ ఏరియాలో మూలన కుర్చీలో ఏదో పెద్ద మొత్తం కూలిపోయినట్టుగా బిహేవ్ చేస్తారు అనమాట. బిహేవ్ చేసిందో తనుజ వచ్చిన వెంటనే కింద కూర్చుంటది. కళ్యాణ్ కూడా కింద కూర్చుని పోయి ఏమన్నా 14 weeks కష్టపడి ఆడిందన్నా, ఆ మాత్రం 3 లక్షలు త్యాగం చేయలేదా? నువ్వు నాకు 3 లక్షలు ఇవ్వలేవా? కళ్యాణ్ పెద్ద ప్లానింగ్ వేసావు అంటే తనుజ నుంచి ఫ్యూచర్ లో నువ్వు 3 లక్షలు ఆశిస్తావు అనమాట, పెద్ద ప్లానింగే. సో అయిన తర్వాత ఇమాన్యుల్ కూడా చెప్తారు, ఎప్పటి నుంచి తను ఇది ఆడియన్స్ సపోర్ట్ కావాలని కోరుకుంటది కదా, ఆడియన్స్ మీదే వెళ్తారు కదా, వదిలేరంటే ఎమోషన్ చెప్తాను గట్టిగా కండకెందుకురా నీకు, తనుజ సేవ్ అయితే నీకెందుకు, నామినేషన్ లో ఉంటే నీకెందుకు, బయటికి వెళ్ళిపోతా, నీ గేమ్ వాడుకోరా ముందు, పక్కోడి గేమ్ తర్వాత అవద్దు. ఆ తర్వాత ఇంకా మనకి నాగమామ వచ్చాడని చెప్పాలి. నాగమామ వచ్చిన వెంటనే మన టీవీ అన్నాడు. మన తర్వాత మనకి అనమాట, తనుజ నువ్వు బాగా ఆడేవు, ఛాన్స్ వచ్చినా తీసుకోలేదు, అది నువ్వు బాగా నీకు వెరీ కమాండబుల్ అని చెప్పాడు. ఈ లోపు తనుజ ముందు ఫీల్ అయింది అనమాట, బిగ్ బాస్ నేను బాగా ఆడినా నా చిన్ని గుండె ఫీల్ అవుతుందంటే నాగమామ చెప్పాడు తనుజకి, తనుజ నీ చిన్ని గుండె కోసం నేను చెప్తున్నాను, నీ ఆట అభినందనీయం అని చెప్తారనమాట. డీమాన్ పవన్ కూడా మనకి అప్రిషియేట్ చేసాడని చెప్పాలి. డీమాన్ ఏంటి రీటు వెళ్ళిపోయిన తర్వాత బాగా ఓపెన్ అయిపోయి అందరితో బాగా అసలు కలిసిపోతున్నావు అంటే, అవును సార్ ఈ వీక్ ఏంటి ఎంజాయ్ చేసావా, రీటుతో చెప్పమంటావా అంటే, అప్పుడు తనుజ వచ్చి అవును సార్ ఇంకా కొత్త వాళ్ళని కూడా అలౌ చేస్తే కొంచెం బాగుంటుంది అని కూడా సంజన అందుకొని ఆయిషాని రమ్య కూడా ఉంటే ఇంకా బాగుంటారు, రచ్చ అయిపోయిందంటే నాకు అనుకున్నాను డీమాన్ నువ్వు బిగ్ బాస్ ఆడడానికి రాలే, పులిహోర కలపడానికి వచ్చావు, కలుపుకో, బయట కూడా వెళ్ళి కలుపుకో. అండ్ నెక్స్ట్ మనకి ట్రస్ట్ ఇన్ ద హౌస్ అని చెప్పేసి టాస్క్ పెట్టడం జరిగింది అనమాట. తెలుసు కదా, ఎవరిని ట్రస్ట్ చేస్తే వాళ్ళు గ్రీన్ ఫ్లాగ్, అన్ట్రస్ట్ గేమ్ రెడ్ ఫ్లాగ్ అనమాట. అలాగే భరణి సుమన్ డిమాను అండ్ సుమన్ ఏమొచ్చి భరణి అండ్ ఇమాన్యుల్ అనమాట. అంట్రస్ట్ పెట్టడానికి సుమన్ ఏమంటారంటే, సార్ ఇంట్లో నాకు అంట్రస్ట్ ఎవరు లేరంటే, నాకు మా బిగ్ బాస్ అక్కడ లాస్ట్ ఇయర్ ఫోటో పెట్టనంటే, సార్ లాస్ట్ ఇయర్ నాకు ప్రాణం లాంటిది సార్, నాకు నేను ప్రాణమే పెడతాం కానీ అంట్రస్ట్ ఉండదు సార్. నాగమ్మ అంటాడు సుమన్ మాటలతో గెలిచేస్తున్నావు సుమన్ సూపర్ అంటాడు. ఆ తర్వాత మనకి ఇమాన్యుల్ ఏమొచ్చాను అంట్రస్ట్ సంజన పడుతుంది. ఈ సంజన ఏమో ట్రస్ట్ ఇమాన్యుల్, అంట్రస్ట్ తనూజ అండ్ ఇమాన్యుల్ కూడా ట్రస్ట్ సంజన, అంట్రస్ట్ ఏమో మనకి భరణి అని పెడతారు అనమాట. సో ఇలా ట్రస్ట్ అంట్రస్ట్ అవుద్ది. అయిన తర్వాత ఏంటంటే ఏ వీక్ మనకు రిగ్రెట్ అవుతున్నాం ఆ వీక్ బాస్ చెప్పమంటే, మనకి తర్వాత మనకి సుమన్ ఏమో జెన్యున్ పర్సన్ సార్, అనవసరంగా నామినేట్ అందుకే వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. తనూజ ఏమో భరణి సార్ హెల్మెట్ అవ్వడం, భరణి ఏమో వీక్ 5 అని చెప్తా టాస్క్ మీద తోసేయడం అని నాకే ఫీల్ అవుతున్నాను, సారీ శ్రీజ అని చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ సంజన ఏమో మన రైతుని అంది కదా, అది ఒక ఆడపిల్ల అందరూ నాకు నచ్చలేదు సార్, ఇప్పటికీ ఫీల్ అవుతుంటాను కూడా, బయటికి వెళ్ళమన్నా సారీ చెప్తాను. మేము కూడా వీక్ 7 అండ్ ఇమాన్యుల్ కూడా వీక్ 7 అనమాట. నామినేషన్ లో కళ్యాణ్ కి ఇచ్చాను, కళ్యాణ్ తనుజ నామినేట్ చేయమని ఇవ్వలేదు, కానీ ఆ కళ్యాణ్ తనుజ నామినేట్ నాకు తనుజకి కొంచెం బాగా అంతా అయిన తర్వాత మనకి నాగమామ డబుల్ ఎలిమినేషన్ అనమాట. అందరూ షాక్ అయిపోయారు డబుల్ ఎలిమినేషన్ అనగా. సో డబుల్ ఎలిమినేషన్ లో ఫస్ట్ ఈ రోజు అనమాట భరణి చాలా ఎమోషనల్ అని చెప్పాలి. వీటికన్నా ముందు మనకి భరణికి సుమన్కి మంచి బాండింగ్, ముస్తఫా డోంట్ వరీ ఆ వీడియో కూడా సుమన్ భరణి బాగా ఎమోషనల్ అంటే, భరణి సుమన్ తనడు అన్నారు, మనం కలిసి చేస్తున్నాం కష్టం నువ్వు. సో సుమన్ కూడా వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ లో మీ అందరికి వస్తే మా భరణి గారు బాగా చూసుకోమని చెప్పాడు. సో అది ఎపిసోడ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.